పహల్గాం ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన మెరుపు దాడుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్లోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ చేసిన దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ దాడులను తిప్పికొట్టడంలో భారత్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఈ S-400 మిసైల్ సిస్టమ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? S-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధిలోని విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్, మానవరహిత వైమానిక వాహనాలు వంటి అన్ని రకాల వైమానిక లక్ష్యాలను 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఛేదించగలదు. రష్యాకు చెందిన అల్మాస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ S-400 ను నాటో SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తుంది. 2018లో భారత్ దళాలకు అందుబాటులో వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టీల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఈ S-400 క్షిపణి వ్యవస్థ రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ S-400 మిసైల్ సిస్టమ్ అధునాతన రాడార్లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వీటిని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడార్ సూట్ లో 92N2E గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్, 96L6 చీజ్బోర్డ్ అక్విజిషన్ రాడార్లు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తాయి. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలవు. S-400లో 4 రకాల క్షిపణులున్నాయి. 40N6 ఇది 400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగిన ఈ దీర్ఘశ్రేణి క్షిపణి ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 48N6 ఇది 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి. 9M96E ఇది 40 కిలోమీటర్ల పరిధి కలిగిన స్వల్ప నుంచి మధ్యశ్రేణి క్షిపణులు. ఇవి యుద్ధ విమానాలు, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు వంటి వేగంగా కదిలే లక్ష్యాలను ఛేదించడానికి తయారు చేశారు. 9M96E2 120 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప నుంచి మధ్యశ్రేణి మిసైల్స్. ఈ S-400 క్షిపణి వ్యవస్థ వేగంగా ఎక్కడంటే అక్కడ మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో ఇది పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ ప్రయోగ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉంటాయి. ఇవి రహదారులపై గంటకు 60 కిలోమీటర్లు, ఆఫ్ రోడ్ లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడార్లు జామింగ్ ని నిరోధించడానికి, స్టెల్త్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి, ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. S-400 మిసైల్ సిస్టమ్ అధునాతన స్టెల్త్ విమానాలు, ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, సపోర్ట్ జామర్లతో సహా అనేక రకాల ముప్పులను లక్ష్యంగా చేసుకుంటుంది.